గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసును విచారించనని ఏసీబీ కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. 2010లో అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి చెంచలగూడ జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం భారీ డీల్ కుదుర్చుకున్నాడు. దశరథరామిరెడ్డి మధ్యవర్తిత్వంలో ఏకంగా 100 కోట్లకు బెయిల్ కుదిర్చాడు. అయితే గాలి బెయిల్ డీల్ను ఏసీబీ బుక్ చేయడంతో భారీ కుట్ర వెలుగు చూసింది. ఏసీబీ విచారణలో దశరథరామిరెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. అంతేకాకుండా అప్పట్లో గాలికి బెయిల్ మంజూరు చేసిన సీబీఐ జడ్జి పట్టాభిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. మైనింగ్ కేసులో గతంలో గాలి జనార్దన్ రెడ్డి చెంచలగూడ జైల్లో ఉన్నటువంటి సమయంలో దాదాపు 100 కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకొని బెయిలును పొందినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో ఏసీబీ కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఈ కేసులో ప్రధానంగా దశరథరామిరెడ్డి ద్వారానే 100 కోట్ల బెయిల్కు తను పథకం పొందాడు. దీంతో పాటు కొద్దిమంది జడ్జిలను తర్వాత అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను కూడా మేనేజ్ చేసి బెయిల్ పొందాలనేది కూడా ప్రధానంగా అప్పుడు ఆరోపణలు వినపడి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి 8 మందిని ఈ కేసులో కూడా ఛార్జ్షీట్ కూడా పేర్కొనడం జరిగింది. వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. ప్రధానంగా దశరథరామిరెడ్డి అనే వ్యక్తి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి సమీప బంధువు, అతను 100 కోట్ల రూపాయలు ఇస్తాము గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఏదైతే నాగమారుతి శర్మ అనేటువంటి సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిని కూడా కోరారు. అయితే బెయిల్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటామనే ఆరోపణలకు సంబంధించి సున్నితంగా తను కూడా ఏదైతే నిరాకరించడం జరిగింది. దీంతో పట్టాభికి ఏదైతే బెయిల్ ఇచ్చినట్లయితే మేము ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామంటూ కూడా సిబిఐ ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్నటువంటి పట్టాభిని కూడా కోరడం జరిగింది. దీంతో పట్టాభి అంగీకరించి దాదాపు 25 కోట్ల రూపాయలు గాలి జనార్దన్ రెడ్డి నుండి కూడా తను పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి గతంలో అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా పట్టాభి పేరు చెప్పడంతో పట్టాభిపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సమయంలో సంచలనాత్మకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి. తదుపరి విచారణ సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. 12వ తారీఖు ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని 1-2 రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు మరొక ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓటు స్టూడియో.